నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు. అబుదాబిలో యూపీఐ రూపే కార్డు సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ, యుఏఈ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్. విశాఖలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ముగింపు వేడుకలు, పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్న మంత్రి పినిపే విశ్వరూప్, అవినీతి వివక్షకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని వెల్లడి. బీజేపీలోకి చేరిన మహారాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, పార్టీలోకి ఆహ్వానించిన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. ఇక వార్తలోని వివరాలు. భారత్ సామరస్య సంస్కృతిని వారసత్వంగా పొందిందని, ప్రపంచం మొత్తం ఒకే కుటుంబమని నమ్ముతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు ఆమె వల్సాద్ జిల్లా ధరంపూర్లోని శ్రీమద్ రామచంద్ర మిషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మారుతున్న కాలంతో పాటు ఆధ్యాత్మిక వారసత్వానికి దూరమవుతున్నామని, భౌతిక ఆనందాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆధ్యాత్మికత మన వారసత్వమని, దాన్ని సంరక్షించుకోవాలని తెలిపారు. జైన సాధువులు జైనమంత సమాజానికి చేసిన కృషిని ఆమె కొనియాడారు. जिस दिशा में जा रहे हैं, जैसे कि हम सब जानते हैं, ये दुनिया के 200 से ज़्यादा उनका सेंटर्स है. इसी सेंटर्स में लोग जाके यहाँ से ज्ञान प्राप्त करके अपने जीवन को सार्थक करने के साथ साथ पूरा मानवता को ये ज्ञान पहुँचाए कि हम कौन हैं, कहाँ से आए हैं, हम क्या कर रहे हैं. जैन शब्दों के मूल में जीन शब्द है. जीन शब्दों का अर्थ है विजेता. विजेता वो है जिसने अनंत ज्ञान को प्राप्त कर लिया हो और जो दूसरों को मोक्षों की राह दिखाए. तीर्थंकर का अर्थ है लोगों को भोग सागर से पार करने वाला. सभी 24 जैन तीर्थंकर मानवता को वो रास्ता दिखाकर गए हैं जिससे जन्म मरण की बंधन में मुक्ति मिलती है, करुणा और दया का भाव उत्पन्न होता है तथा किसी भी व्यक्ति को जीवन जीने का सही अर्थ ज्ञात होता है. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబుదాబిలో యుఏఈ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను భారత తరపున వినయ్ క్వాత్రా, యుఏఈ ప్రతినిధి పరస్పరంగా మార్చుకున్నారు. ఈ సందర్భంగా యుఏఈలో యూపీఐ రూపే కార్డు సేవలను ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. मैं हृदय से आपका बहुत बहुत आभार व्यक्त करता हूँ और जैसे आपने कहा मैं पूरी तरह उसको फील करता हूँ. मुझे हमेशा लगा है कि जब मैं आपके पास आया हूँ, आप लोगों के बीच आया हूँ, तब हमेशा लगा है कि जैसे मैं अपने ही घर में आया हूँ, अपने ही परिवार के ही सदस्यों के साथ मैं मिलने आया हूँ. ऐसा मैं हमेशा अनुभव कर रहा हूँ और हमारे संबंधों की गहनता ऐसी है. पिछले 7 महीने में हम 5 बार मिले हैं. ये शायद बहुत रेयर होता है. मुझे भी यहाँ 7 बार आने का अवसर मिला है. यानी ये हमारी निकटता है और हर क्षेत्र में हम लोग जिस प्रकार से आगे बढ़े हैं और आज भारत और यूएई के बीच में हर क्षेत्र में एक साझी भागीदारी हो रही है. आज भी हम कई महत्वपूर्ण फैसले करने जा रहे हैं. हम यूपीआई मेरा और हमारा जीवन कार्ड, इन दोनों का एक प्रकार से एक नया युग शुरू हो रहा है फिनटेक का, और ये भी अपने आप में बहुत बड़ा है. उसी प्रकार से मैं
आपका हृदय से आभार व्यक्त करना चाहूंगा कि आप समय निकाल करके मेरा निमंत्रण स्वीकार करके मेरे होम स्टेट आए। वाइब्रेंट गुजरात समिट को आपने एक नई ऊंचाई दी और उसके कारण उसका गौरव भी बढ़ा है, विश्व में उस इवेंट की भी प्रतिष्ठा बढ़ी है। तो आपका आना और आपने वहां जो उद्बोधन किया वो आज भी हमारे देश के लोगों के लिए बड़ा प्रेरक है, उत्साहवर्धक है। मैं इसके लिए भी आपका आभारी हूं। యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ పర్యటనలో భాగంగా అబుదాబి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. అక్కడి సాంప్రదాయ రీతిలో ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం యుఏఈ అధ్యక్షులు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ సాదరపూర్వక స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ముగింపుకు చేరుకున్నాయి. విశాఖ సాగర తీరంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పీఎం పాలెంలోని వైఎస్ఆర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ను వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యమన్నారు. ఆడుదాం ఆంధ్ర ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరమని, దీని ఉద్దేశమని తెలిపారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి 5 రకాల క్రీడల్లో గత 47 రోజులుగా గ్రామస్థాయి నుండి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామంలో నుంచి రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో నుంచి ఈ ఆడుదాం ఆంధ్ర అనే లక్ష్యం ఒకవైపున గ్రామ స్థాయిలో నుంచి వార్డు స్థాయిలో నుంచి ఆరోగ్యానికి యాక్టివిటీ లెవెల్స్, ఎక్సర్సైజు, స్పోర్ట్స్, వీటి అవసరం ఎంత, వీటి గురించి అవగాహన అన్నది గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ పట్టణంలోని ప్రతి ఇంట్లోనూ వీటి గురించి అవగాహన పెరగాలి. ఆరోగ్యం పట్ల, వ్యాయామంకున్న అవసరం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అన్నది ఒక ఉద్దేశం అయితే, రెండవ ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఊహించని పద్ధతిలో మన మట్టిలోని మాణిక్యాలను మనం ఐడెంటిఫై చేయగలిగితే, ఆ మట్టిలోని మాణిక్యాలను మనం సానపట్టగలిగితే, సరైన ట్రైనింగు, వారికి సరైన పద్ధతిలో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ సరైన శిక్షణ మనం ఇవ్వగలిగితే, ఇటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలను మనం జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాము అన్నది రెండవ ఉద్దేశం. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాద సమయాలలో సంసిద్ధతను తెలియజేసే మాక్ డ్రిల్ను ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ను డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సురేష్ చిన్నారావు పర్యవేక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో సంసిద్ధతను తెలియజేసే కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ అధికారులు, సిఐఎస్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వికసిత భారత్ యాత్రకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. స్వానిధి పథకం ద్వారా లబ్ధి పొందిన వారు అంచెలంచెలుగా స్వయం ఉపాధిని సాధించిన తీరును వివరించారు. ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా 5 లక్షల రూపాయల వైద్యం అందిస్తున్నందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధిని గ్రామ స్థాయిలో నుంచి కుటుంబ స్థాయిలోకి, వ్యక్తి స్థాయిలోకి అభివృద్ధిని గణనీయంగా తీసుకెళ్లిపోయారు. ఈ విషయం స్పష్టంగా ప్రజానీకానికి వికసిత భారత్ సంకల్ప యాత్ర వలన యావత్ ప్రజానీకానికి అర్థమవుతుంది. ప్రతి ఇంటికి వ్యక్తిగతంగా మరుగుదొడ్లు కట్టించారు.
రైతులకి సంవత్సరానికి 2 పర్యాయాలు 6,000 రూపాయల చొప్పున ప్రోత్సాహకంగా డబ్బులైన విడుదల చేస్తూ ఉన్నారు. సామాజిక పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. టిక్కో గృహాలు కానీ ఈ విధంగా నెల్లూరు నగరంలో కానీ రాష్ట్రంలో కానీ నిర్మిస్తున్న ఇళ్ళన్నీ కూడా 100కి 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఇల్లు నిర్మాణం జరుగుతుంది. విశ్వకర్మ యోజన పథకం పెట్టేసి కుల వృత్తులు చేతి వృత్తుల ఆధారంగా జీవించే వాళ్ళకి బ్యాంకులలో రుణాలు శాంక్షన్ అయ్యే విధంగా మోడీ గారు చర్యలు తీసుకున్నారు. ఇక్కడ నెల్లూరు జిల్లాలోని ఎన్టీఆర్ నగర్ 11వ వార్డులో ఈ ప్రోగ్రాం అనేది జరగడం జరిగింది. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పిఎం స్వానిధి అనే పథకం ద్వారా నేను లబ్ధి పొందానండి. 10,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ 10,000 తీసుకొని ఒక చిరు వ్యాపారం లాగా ఒక టైలరింగ్ మిషన్ తీసుకోవడము, దానిని సకాలంలో 12 నెలల్లో చెల్లించి మళ్ళీ 20,000 తీసుకోవడం జరిగింది. దాని ద్వారా ఇంకొక మిషన్ కూడా తీసుకోవడం అన్నట్టు జరిగింది. మళ్ళీ అది కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ 50,000 తీసుకున్నాము. ఈ విధంగా ఏంటంటే ఈరోజు ఒక 4 మిషన్లు తీసుకొని ఒక నలుగురికి జీవనోపాధిని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎంతో ఉపయోగపడినటువంటి ఈ స్కీము ఇంకా 10 మందికి కూడా ఉపయోగపడే విధంగా ఉందని. ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా లబ్ధి పొందాను. మా కుటుంబంలో 4 ఉన్నామండి. 4కి 4 కార్డులు రావడం జరిగింది. దీని ద్వారా కేంద్రంలో అంటే భారతదేశంలో ఎక్కడైనా ఈ కార్డు యూజ్ చేసుకొని మా ఆరోగ్యరీత్యా ఉపయోగించుకుంటున్నాము. ఇక్కడ వికసిత్ భారత్ కార్యక్రమానికి రావడం వల్ల దాని గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో జర్నలిజం, లలిత కళల విభాగాల్లో పీజీ, డిప్లొమా కోర్సుల ప్రవేశానికి ఈ నెల 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు నేరుగా కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం ప్రవేశ సంచాలకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. జర్నలిజం శాఖ ఆధ్వర్యంలో పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్, పీజీ డిప్లొమా ఇన్ థియేటర్స్ ఆర్ట్స్ కోర్సులకు ప్రవేశాల కౌన్సిలింగ్ ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ రఘునాథ్ రెడ్డి దూరదర్శన్తో తెలిపారు. 3 types of courses ఉన్నాయి పీజీ డిప్లొమాలు. వన్ ఈజ్ థియేటర్స్, పీజీ డిప్లొమా ఇన్ థియేటర్స్. నెక్స్ట్ పీజీ డిప్లొమా ఇన్ తెలుగు జర్నలిజం, పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్. సో ఈ 3 కోర్సులు ఈవినింగ్ టైం కోర్సులు. సో ఈ 1 year కోర్సెస్. పీజీ డిప్లొమా ఇన్ థియేటర్స్ అయితే 1 year, పీజీ డిప్లొమా ఇన్ తెలుగు జర్నలిజం సో సెమిస్టర్ 2 semesters జరుగుతుంది. 1 year కోర్సే 2 semesters. అలాగే పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ కూడా 2 semesters, 1 year కోర్సు 2 semesters. సో వీటికి 5 to 7 టైమింగ్స్ పెట్టాము. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. దీన్ని జనరల్గా మా స్టూడెంట్స్కి ఇక్కడ ఉండే పీజీ స్టూడెంట్స్కి యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ స్టూడెంట్స్ కూడా వచ్చి దీన్ని కోర్సు నేర్చుకోవచ్చు. సో అలాగే పీజీ డిప్లొమా ఇన్ తెలుగు జర్నలిజం, సో దాంట్లో కూడా మంచి 1 year నుంచి జరుగుతుంది. సో దాంట్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించి చాలామంది జర్నలిస్ట్కి అయ్యారు. అలాగే పీజీ డిప్లొమా ఇన్ థియేటర్స్, దట్ ఇస్ పబ్లిక్ రిలేషన్స్. సో దీంట్లో కూడా మంచి నైపుణ్యం సంపాదించుకొని చాలామంది ఉద్యోగాలు చేరినారనమాట. ఇది సాయంత్రం అడిషనల్గా ఎవరికైనా కావాలనుకున్నప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుందని అనే దీంతో మేము ప్రవేశపెట్టాము. సో దీన్ని అందరూ రహదారి భద్రతకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ శ్రీధర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన అమలాపురంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నల్లవంతెన నుండి గడియార స్తంభం వరకు అవగాహన ర్యాలీని జిల్లా రవాణా అధికారి డి అశోక్ ప్రతాప్ రావు ఎస్పీ ప్రారంభించారు. అశోక్ ప్రతాప్ రావు మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు హెల్మెట్, 4 చక్రాల వాహనంలో ప్రయాణించేవారు సీట్ బెల్టులు తప్పనిసరిగా ధరించాలన్నారు. సంవత్సరాల్లో భాగంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 1000 మంది స్టూడెంట్స్తోనూ, ఆటో డ్రైవర్స్తోనూ, స్కూల్ పిల్లలతోనూ ప్రోగ్రామ్ అనేది జరపడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము రోడ్డు బారిన పడికి ఎంతమందో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ ప్రాణాలు కోల్పోతున్న వారికి సూచనలు ఇవ్వాలని, అవేర్నెస్ తీసుకొచ్చి ప్రాణాలను కాపాడాలనేది మా ముఖ్య ఉద్దేశము. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతూ ఉన్న వాళ్ళకి శిక్ష కార్డు అనిపిస్తున్నారు. ఇప్పుడు అట్లా సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ అని మత్తు పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేయకూడదు. స్పీడ్ డ్రైవింగ్ చేయకూడదు. ఓవర్ స్పీడ్ వెళ్ళేసి ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలు కూడా ఎక్కువగా నడపకుండా వాటికి తగు చర్యలు తీసుకుంటూ ఉన్నాము. వీటన్నిటికీ ముఖ్య కారణం అందరూ సేఫ్టీగా ఉండాలని ముఖ్య ఉద్దేశము. ఈ ఉద్దేశంలో అందరూ కోనసీమ ప్రజలందరూ సహకరించి ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాం. దేశంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితా 2024ను రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం అనుసరిస్తున్న ప్రక్రియ పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ సంవిధాన్
సంవిధాన్ బచావో ట్రస్ట్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్పై ఈ నెల 12వ తేదీన సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. నకిలీ ఓటర్లను తొలగించడానికి భారత ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోలేదని నిందించే అవకాశం ఏమాత్రం లేదని సర్వోన్నత న్యాయస్థానం భావించింది. ఈ విషయంలో తదుపరి ఆదేశాలు అవసరం లేదని భావిస్తూ ఈ బిల్పై విచారణను ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తుది తీర్పులో పేర్కొన్నట్లు భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పుడొక చిన్న విరామం. సార్, మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే అకౌంట్ ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త 2.5 కోట్ల బహుమతి నాకు. చూడండి, తెలియని కాల్స్, దొంగ ఈమెయిల్స్, లింక్స్, ఇంకా మోసగించే యాప్స్ నుంచి మీ పిన్, ఓటీపీ, పాస్వర్డ్ ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టం రాదంతే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన బీసీలకు సువర్ణ అధ్యాయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మరో 4 రోజుల్లో కులగణన పూర్తి కాబోతోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి బీసీల సంక్షేమం పట్టదని అన్నారు. ఈరోజు బీసీ సమాజం అనేక సంవత్సరాలుగా ఆరాటపడుతున్న పోరాటాలు చేస్తున్న ఫలాలు దక్కక ఫలితాలు రాక మా బ్రతుకులు ఇంతేనా అనేటువంటి బాధ మాత్రమే వ్యక్తం చేయగలిగి. అందుకే ఏప్రిల్ 11వ తారీఖు మహాత్మా జ్యోతిరావు పూలే మహనీయుడు సంఘ సంస్కర్త ఈ కులగణన ప్రక్రియ ప్రారంభిస్తామని, దానికోసం వివిధ రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి విధానాలు అనుసరించారో వాటిని తెలుసుకుని సామాజిక న్యాయ మహాశిల్పాన్ని గత నెలలో 19వ తారీఖున ప్రారంభిస్తున్నటువంటి క్రమంలో కులగణన ప్రక్రియ ప్రారంభించాం. ఏమిటా ఆశయం? ఏ వర్గాలైతే రాజకీయ అధికారానికి దూరంగా ఉన్నాయో, కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాదు, బీసీలు ప్రజలకు మంచి చేయడానికే జెండాలు ఉండాలి. అందరూ కూడా తెలుసుకోవాలని సందర్భంగా మనం 139 కులాలున్నాయి. ఈ జిల్లాలో పెద్దన్న పాత్ర పోషించే బీసీలు. రాజ్యాధికారం అంటే రాజకీయంగా ముఖ్యమంత్రి గారికి అక్కడున్నటువంటి ఆ వర్గాల యొక్క సమస్యల్ని తెలియజేసేటువంటి ఒక ఫోరం. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలా ప్రగతి పదంలో నడిపిస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినేపే విశ్వరూప్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అమలాపురం పార్లమెంటు సభ్యులు చింతా అనురాధతో కలిసి ఈరోజు ప్రారంభించారు. అల్లవరం ముల్లేటివారిపాలెంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం 15 లక్షల రూపాయల ఎంపీ నిధుల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును వారు ప్రారంభించారు. కోడూరుపాడు గ్రామంలో 69 లక్షలతో నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను 98% నెరవేర్చినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలను వివక్ష, లంచాలకు అతీతంగా నిష్పక్షపాతంగా అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. అదేవిధంగా ఓహెచ్ఎస్కి శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి దాదాపు 98% కుటుంబాలకి సంక్షేమ కార్యక్రమం అందిస్తుంది. ఆ సంక్షేమం అందుకున్న ప్రతి ఒక్కరు కూడా వేళ చెప్తున్నారు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏ విధంగా అయితే ఏ నమ్మకంతో సంక్షేమం అందించారో అదే నమ్మకంతో వాళ్ళంతా కూడా ఈ రోజు అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం మండల అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు మేము ఓపెనింగ్ చేసుకొచ్చామండి. అది ఎంపీ ల్యాడ్స్ అయితేనేవి, లేదనుకుంటే మన స్టేట్ ఫండ్స్ అయితేనేవ్వండి, లేదనుకుంటే ఓహెచ్ఎస్ఎస్ కానీ, లేదనుకుంటే జల్ జీవన్ మిషన్ ద్వారా శాంక్షన్ అయినటువంటి ట్యాంక్ ఓపెనింగ్స్ చేసుకురావండి. అభివృద్ధి సంక్షేమం రెండు కూడా 2 కళ్ళ ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఈ రోజు ఒక్కరోజు ప్రక్రియలో మనం అన్ని కూడా సాధించలేము. అలాంటిది 5 సంవత్సరాలుగా మేమందరం కృషి చేసుకుంటూ ప్రతి ఒక్క చోట కూడా నిధులను కేటాయించి మేము అది ఇంప్లిమెంట్ చేసే టైంకి ఇప్పుడు మాకు అయ్యింది. ప్రతి ఒక్కరూ విలువైన ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడంలో యువతే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు అన్నారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను చైతన్యం చేయడం, భాగస్వామ్యం చేయడం స్విప్ కార్యక్రమాన్ని విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు నైతిక విలువలతో కూడిన ఓటింగ్ కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, తమ కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల్లోని వారిని కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత యువతపై ఉందని అన్నారు.
సిస్టమేటిక్గా చేశారు. అయితే 2014లో దీని ఇంపాక్ట్ అనేటువంటి చాలా కనిపించింది. 2009కి 2014కి 14 తర్వాత 19 కూడా చాలా కొంత ఇంపాక్ట్ అనేటువంటి ఉంది. ఇక 19 నుండి 24కి ఇంకా ఎక్కువ రావాలని కొంచెం అసలు ఓటు ఉందా లేదా తెలుసుకోకపోవడము, మీకు అసలు ఈ ఓటింగ్ ప్రాసెస్ అంటే అసలు ఓటు ఎలక్టరల్ రోల్ అంటే దాంట్లో ఏముంటుంది, ఇంక్లూజన్ చేయాలంటే ఎటువంటి ఫామ్స్ ఉంటాయి, దానికి సంబంధించిన డిఫరెంట్ యాప్స్ కొత్త రకాల యాప్స్ వచ్చాయి, 70,000 మంది ఓటింగ్ పాల్గొనకపోవడానికి గల కారణాలు ఏమిటి అని విశ్లేషణ అనేటువంటి చేస్తూ ఉంటే ఎక్కువగా ఎక్కడైతే ఉన్నారో రిచ్ అనేటువంటిది సోకాల్డ్ కొంచెం అక్కడ ఉన్నది 50%, 45% అంత తక్కువ అనేటువంటిది కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇంత డైవర్సిటీ ఉన్నటువంటి ఈ కంట్రీలో ఇంత గొప్పగా ఎలక్షన్స్ చేయడం అంటే అది గొప్ప విషయం. చేస్తున్నటువంటి దాంట్లో ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 16,75,000 మంది మన ఎలక్టర్స్ అనేటువంటిది మన జిల్లాలో అనేటువంటిది ఉన్నారు. ఆ నెంబర్ ఈరోజు సహజ వనరులు బహిరంగంగా దోచుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఈరోజు జరిగిన శంకరావ సభలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం ప్రజల తీరే వేరని, ఎవరైనా మంచి పని చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని, అదే ఎవరైనా హాని చేస్తే అందుకు తగ్గట్లుగా బుద్ధి చెప్తారన్నారు. గరిమెళ్ల సత్యనారాయణ, సర్దార్ గౌతులచ్చన్న, ఎర్రంనాయుడు పుట్టిన గడ్డ శ్రీకాకుళమని పేర్కొన్నారు. మనం కట్టిన టిట్కో ఇల్లు పైన రంగులు వేసి నేను కట్టానని చెప్పుకుంటాడు. మనం కట్టిన అన్నా క్యాంటీన్లు మూసేసి రంగులు మార్చి అక్కడ సచివాలయం తీసుకొచ్చి చేశానని. అంతెందుకు మన భూమి మనం కొనిన తరతరాలుగా మనకు వచ్చిన భూమి పత్రాల పైన కూడా ఆయన ఫోటోలు, ఏకంగా సర్వే పేరులతో రాళ్ళ పైన కూడా ఆయన ఫోటోలు. ఇప్పుడు కొత్తగా అంటున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని. అందరూ జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబు గారు లాగా ఏదో మంచి పేరు తీసుకురావాలని, కానీ అది సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? జగన్ అంటే ఒక జైల్, బాబు గారంటే ఒక బ్రాండ్. అదే బాబు గారిని చూస్తే కియా కార్ గుర్తొస్తుంది, జగన్ ని చూస్తే ఒక ప్రిజనరీ కంపడతాడు. అదే బాబు గారిని చూస్తే ఒక విజనరీ ఈరోజు మనకు కంపడతారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరం అధైర్యపడతారు అనుకున్నాడు, కానీ జగన్కి ఒక మాట చెప్పాలనుకున్నా, అసలు భయం మా బయటం లేదు. జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని 53 రోజులు జైలుకు పంపించావే, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలుకి వెళ్ళబోతున్నారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. నేను ఇక్కడనే ఉన్నా కదబ్బా, అరెస్ట్ చేయాలంటే రండి, ఎందుకు భయపడాలా? ఏనాడు మేము తప్పు చేయలా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. నిన్న కాక మొన్న కేవలం 27 కోట్ల కుంభకోణం అంటారు. నువ్వెంత అవినీతి చేశావో, మేమెంత చిత్తశుద్ధితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా సరిహద్దుల్లోనూ కీలక ప్రాంతాల్లో చెక్పోస్టులను కట్టుదిట్టం చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అజితా వేజెండ్ల తెలిపారు. భీమవరం ఎస్పీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది, అధికారులతో పాటు ఇతర శాఖల సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. రౌడీ షీటర్లు, నేరాలకు పాల్పడే వారికి కౌన్సిలింగ్ చేస్తామన్నారు. ఆల్రెడీ చాలా చెక్ పోస్ట్ ఉన్నాయి. With respect to election enforcement, we are running checkposts here. So అందులోనే any cash based features, NDPS, NDPL and DPL అన్ని కూడా as it is డెఫినెట్గా చూపిస్తాము అండ్ ప్రొసీజర్ ప్రకారం ఫాలో. సిబ్బంది మరియు అందరు అధికారులతో అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్తో కంప్లీట్ కోఆర్డినేషన్తో ఇక్కడ విధులు నిర్వహించడానికి ట్రై చేస్తున్నాము. రాబోయే ఎలక్షన్స్ కి సంబంధించి అన్ని రకాలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. క్రైమ్ ఒకసారి రివ్యూ చేసి దెన్ ఐ విల్ బి ఏబుల్ టు అప్డేట్ బెటర్. అండ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అండ్ అర్హులైన ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ప్రజలను కోరారు. జిల్లాలోని ఇరకందీవి గ్రామంలో పోలింగ్ కేంద్రాలను, సుల్లూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో నిబంధనల మేరకు ర్యాంపులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పర్యవేక్షించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే అన్ని ఆధునిక పరికరాలతో ప్రజలకి
ఆరోగ్య సేవలు అందజేయడానికి ప్రభుత్వ నుంచి వచ్చే అన్ని ఎక్విప్మెంట్స్ సిద్ధం పెట్టడం జరిగింది. ప్రజెంట్ 30 బెడెడ్ హాస్పిటల్ ఇది. దాదాపుగా రోజుకి 200 నుంచి 300 లోపు ఉంటాయి. ఇన్పేషెంట్ కూడా 20 నుంచి 30 వరకు ఉంటున్నాయని చెప్తున్నారు. సో పేషెంట్స్ కూడా ఇంటరాక్ట్ చేసాము. అన్ని సదుపాయాలు టైంలో ఇస్తున్నారు, మెడిసిన్స్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఫెసిలిటీస్ చూసుకుంటే మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఏదైతే నార్మల్గా మనం ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడ చూడడానికి దొరుకుతాయి, అటువంటి ఇప్పుడు ప్రతి హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్, అలాగే సిహెచ్సిస్, రెఫరల్ హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటాయి మెడికల్ కేర్, ఎమర్జెన్సీ మెడిసిన్స్, అలాగే ఎమర్జెన్సీ. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వికసిత భారత సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. కాకినాడ పట్టణంలో కొనసాగుతున్న ఈ యాత్రలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల ప్రయోజనాలను అధికారులు వివరిస్తుంటే లబ్ధిదారులు వారు ఎలాంటి ప్రయోజనాలు పొందింది మిగిలిన వారికి వివరిస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఉన్నామండి. మేము అద్దెంట్లో ఉన్నామండి. చాలా కష్టపడ్డామండి. అద్దె కూడా కట్టుకోలేనంత ఇదిగా ఉన్నామండి. అయితే అండి మౌలి గారు స్థలం ఇచ్చారండి. అందులో మేము 35,000 లోను డోక్రాలో తీసుకుని కట్టామండి. ఈ రోజు కాకినాడ 29వ వార్డు యందు వీక్షిత్ భారత్ క్యాంప్ నిర్వహించి ఉన్నారు. ఈ క్యాంప్ నందు సుమారు 6,000 మంది వరకు లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చి ఉన్నారు. నగరంలో సుమారు 10 నుండి 12 కోట్ల వరకు ఈ ఆయుష్మాన్ కార్డుల ద్వారా ప్రజలు సేవలు పొంది ఉన్నారు. PSMMA ప్రోగ్రామ్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, అలాగే యాంటీనేటల్ చెకప్స్ ప్రతి ఎవ్రీ మంత్ 9th యాంటీనేటల్ చెకప్స్ ప్రతి UPSCలో జరుపబడుతుంది. అదే విధంగా అన్ని మెడిసిన్స్ కూడా ఈ క్యాంపులో ఇచ్చి ఎవరైనా ఏమైనా ప్రాథమిక చికిత్స కోసం వచ్చినట్టయితే ఇక్కడ చికిత్స చేయబడుతుంది. మన భారత ప్రధాని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో వారు తలపెట్టినటువంటి ఎన్నో పథకాల్లో భాగంగా విశ్వకర్మ కౌశల్ యోజన పథకం ద్వారా మేము ఎన్నో అప్లికేషన్లు కూడా సేకరించాం. దాని ద్వారా ఈ కుల వృత్తులు ఏదైతే ఉన్నాయో ఈ ఆధునిక యుగంలో ఈ కనుమరుగవుతున్న తరుణంలో పెంపొందించడానికి తలపెట్టినటువంటి ఈ యొక్క పథకం చాలా మందికి లబ్ధి చేకూరడమే కాకుండా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రయోజనం ఏ విధంగా అంటే కుల వృత్తులు పతనవుతున్న తరుణంలో ఈ పథకం ద్వారా మళ్ళా పెంపొందించుకుని సజావుగా ఈ కుల వృత్తులు ముందుకు సాగడానికి చాలా దోహదపడుతుంది. గతంలో ఒక 10,000 రూపాయలు తెచ్చుకోవాలన్న షూరిటీ ఉంటేనే కానీ ఇవ్వని పక్షంలో ఈ రోజు 1,00,000 రూపాయలు సునాయాసంగా ఎటువంటి షూరిటీ లేకుండా వ్యక్తిగత షూరిటీతో ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రస్తావనే లేదని ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి తెలిపారు. తిరుపతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 29వ తేదీ నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 డిస్కంలకు కలిపి వర్చువల్ విధానంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించామన్నారు. అలాగే తిరుపతిలో స్టేట్ అడ్వైజరీ మీటింగ్ కూడా నిర్వహించినట్లు తెలిపారు. విద్యుత్ వినియోగాన్ని బట్టి సంవత్సరానికి 100 కోట్ల పెంపుకు రైల్వే శాఖకు ప్రతిపాదించామన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయాలపై సబ్స్టేషన్ వారీగా లోపాలు సరిచూసుకునేందుకు ఉన్నతాధికారులను నియమించినట్లు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి తెలిపారు. అభ్యంతరదారులు అందులో పాల్గొని వారి అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. ఈ టారిఫ్ ప్రతిపాదనలకు సంబంధించి అనేక విషయాలు కూలంకషంగా చర్చించడం జరిగింది. మిగిలిన ఏ వర్గానికి ఎటువంటి పెంపు ప్రతిపాదించలేదు. ట్రాన్స్మిషన్ టారిఫ్ ప్రతిపాదన. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మహారాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈరోజు బీజేపీలో చేరారు. ముంబైలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చవాన్ను ఫడ్నవీస్ పార్టీలోనికి ఆహ్వానించారు. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 13వ తేదీని ప్రపంచ రేడియో దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి 2013లో ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ద్వారా దేశంలోని రేడియోకు పూర్వ వైభవం తెచ్చారు. వార్తా వినోదాలను నలుగురికి పంచుతూ రేడియో ప్రత్యేకతను సంతరించుకుంది. సామాజిక రేడియో కూడా ఇప్పుడు దేశంలో విస్తృతమై 117 స్టేషన్ల ద్వారా సేవలను అందిస్తోంది. శతాబ్ద కాలంగా ప్రజలను విజ్ఞానవంతులను చేస్తున్న రేడియో అన్న ఇతివృత్తంతో ఈ ఏడాది రేడియో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ రోజు నుండి చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 2 రోజుల ప్రాంతీయ కమ్యూనిటీ రేడియో సమ్మేళనంను నిర్వహిస్తోంది. ఇది భారతదేశంలో కమ్యూనిటీ రేడియో 20 సంవత్సరాలకు గుర్తుగా జరుపుకునే వేడుక. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 117 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. సామాజిక రేడియో దేశంలో స్థానిక భాషల్లో ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తూ గొప్ప సేవలు అందిస్తున్నాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 110వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.